ఎప్పటిలాగా కేసుని ఛాలెంజింగ్ గా తీసుకున్న సిఐ కిషోర్ నిందితుడిని 3 రోజుల్లో పట్టుకున్నారు. గతంలో అతని మీద నేర చరిత్ర ఉందా లేదా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. సిఐ కిషోర్ నిందితుడిని ఇంట్రోగేట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మీ వాడు ఎందుకు మర్డర్ చేశాడు? మీకు వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా? సార్, ఈ హత్య వెనుక మీ అబ్బాయి ఒక్కరేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? మీ అబ్బాయి హత్య చేస్తాడని మీకు ముందే తెలుసా? అమ్మా బాబు, మా అబ్బాయికి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు. పోలీసు వాళ్ళు ఎవరినో అరెస్ట్ చేయబోయి మా వాడిని చేసినట్టున్నారు. మీకు కావాలంటే మా కాలనీలో వాడి ఆఫీసులో అడగండి. వాడు ఎలాంటి వాడో చెప్తారు. అర్జెంట్గా లోపలికి వెళ్ళండి సార్. అదమ్మా ప్లీజ్ సార్, ప్లీజ్. మా సీఏ గారు ఎవరిని లోపలికి ఎలా చేద్దన్నారు? ఆయన వచ్చిన తర్వాత చెప్తారు, వెయిట్ చేయండి. నువ్వు ఉండవా? ఏంటి సార్ మా వాడు చాలా మంచివాడు సార్. ఈ హత్యకి వాడికి ఏ సంబంధం లేదు సార్. ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసాం. ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్. ఒక్కసారి సీఏ గారిని కలవండి సార్, ప్లీజ్ సార్. దండం పెడతాను సార్. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందయ్యా. ఇప్పుడు సీఏ గారిని కలిసి ఉపయోగం ఉంది. వెళ్ళండి, వెళ్ళి మంచి లాయర్ని పెట్టుకోండి. రేపు మీ వాడిని కోర్టు సరెండర్ చేస్తాను. సార్ సార్, నా కొడుకు అమ్మాయికుడు సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తల్లి, చెప్తున్నాడు కదా. ప్లీజ్ సార్. మావయ్య, ఎవరైనా నువ్వు పెద్ద లాయర్ని కలుద్దామా? అప్పుడు వాళ్ళే మనం వదిలేస్తాం. ఏమండి, వాడు లోపల ఎలా ఉన్నాడో ఏంటోనండి. వాడిని చూడండి ఒక్కసారి. ఏమండి, చెప్పండి. ప్రొసీడ్. మై లార్డ్, పౌర హక్కుల సంఘం నేత రాజ్ గోపాల్ గారి మర్డర్ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ కింద బండి సూర్యప్రకాష్ సన్ ఆఫ్ బండి సత్యనారాయణని పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. మా వాడికి ఏం తెలియదు మేడం. వాడు అమాయకుడు. వీళ్ళే కావాలని ఇదంతా చేస్తున్నారు. వాడికి ఏం తెలియదు మేడం. వాడికి ఏం తెలియదు. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. డిఫెన్స్ లాయర్ ప్లీజ్. మై లార్డ్, ఇతను హత్య చేసిన రాజ్ గోపాల్ స్వతహాగా లాయర్ అవ్వడం వల్ల ఇతని తరపున ఎవరూ వాదించకూడదని బార్ అసోసియేషన్ తీర్మానించింది. ఇతనే ఈ హత్య చేశాడు అనడానికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఎస్ మ్యామ్. హత్య జరిగిన రోజు సస్పెక్ట్ విక్టిమ్ని 3 times ఫాలో చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఉంది మేడం. చూపించు. మ్యామ్, 3 times రెక్కి చేసి రాత్రి 10 o'clockకి మర్డర్ చేశారు మేడం. మర్డర్ జరిగిన 3వ రోజు ఇతను 10 lakhs కొత్త ఫ్లాట్ కోసం అడ్వాన్స్ కట్టాడు మేడం. ఆ 10 లక్షలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? సుపారీ తీసుకున్నాడా? మర్డర్కి 10 లక్షలకి సంబంధం ఏంటి? పోలీసులు విచారించి అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంది. కాబట్టి 5 days ఇతని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. మేడం, ఆ 10 లక్షలు అప్పుగా తీసుకున్నాను మేడం. మా కాలనీలో పరమేశ్వర గారి దగ్గర తీసుకున్నాను. కావాలంటే మీరే ఆయన పిలిపించి అడగండి మేడం. నిన్ను అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పాలి. మేడం, ఈ పోలీసులను కావాలి ఇరికిస్తున్నారు మేడం. సైలెన్స్. ఆ రాజగోపాల్ గారు ఎవరో కూడా నాకు తెలియదు. ప్లీజ్ మేడం, ఈ మర్డర్ నేను చేయలేదు మేడం. సైలెన్స్ సైలెన్స్. నీ వాదనలు డిఫెన్స్ లాయర్ ద్వారా కోర్టుకు వినిపించవచ్చు. లీగల్ ఎయిడ్ సర్వీస్ నుండి ఒక లాయర్ని ఇతని కోసం అపాయింట్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తోంది. 3 days గ్రాంటెడ్ ఫర్ కస్టడీ. మేడం, ప్లీజ్ సేవ్ మీ ఫ్రమ్ ద పోలీస్ మేడం. ఈ సీఏ కిషోర్ నన్ను వాంటెడ్ గా కేసులో ఇరికిస్తాడు మేడం. ప్లీజ్ సేవ్ మీ. సూర్యప్రకాష్ కి ఏమైనా సంబంధం ఉందా? నా కొడుకు ఎలాంటి తప్పు చేయడయ్యా. మీరు మీడియా, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. నా కొడుకు మర్డర్ చేయలేదని మీరైనా నిరూపించండి అయ్యా. ఈ కాళ్ళు పట్టుకుంటారయ్యా. కస్టడీలోకి వెళ్ళాక వాడిని ఏం చేస్తారని భయంగా ఉంది. వాడిని కాపాడండి అయ్యా. వాడిని కాపాడండి అయ్యా. వాడిని కాపాడండి అయ్యా. ఎంతో మందిని ఒప్పించా, వీడిని కూడా ఒప్పిస్తా. తలుపు తీ మావయ్య. ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకో. తలుపులు ఎందుకు వేసావు మావయ్య? ఏం చేస్తావు? ప్లీజ్ మా ఇంటి దండం పెడతాను నా కొడుకు నిర్దోషి. వాడి చేత బలవంతంగా ఈ కేసు ఒప్పించడానికే ఆ సిఐ 3 రోజుల కస్టడీకి తీసుకున్నాడు. నిజం ఎవరు గుర్తించటం లేదు. పోలీసులు నా కొడుకును వదిలేసే వరకు నేను నా భార్య ఈ ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నా. ఎవరైనా తలుపులు పగలగొట్టుకొని లోపలికి రావాలని చూశారా? తగలబెట్టుకొని చచ్చిపోతాం. నా కొడుకు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడే ఆ తలుపులు తెరుచుకుంటాయి. రాలేదో
మాయా తలుపు తీయండి మాయా. మీకు ఏదన్నా అయితే ఆడు ఏమైపోతాడో ఆలోచించండి. తీసొచ్చు మేమందరం ఉన్నాం కదా నీకు. రమ్మ నా మాట విను, పిల్లాడికేం కాదు. నా కొడుకు నిర్దోషిగా బయటికి రావాలి. ఆ సిఐ చట్టం ముందు దోషిగా నిలబడాలి. ఇదే జరగాలి. నా కొడుకు బయటికి రావాలి. ఏమైనా తిన్నాడా? లేదు సార్. తినిపించండి అయ్యా, లేదంటే ఇప్పుడే పోయేలా ఉన్నాడు. కేసు ఒప్పుకోవాలిగా. నువ్వే మర్డర్ చేసినట్లు ఒప్పుకున్నానని ఈ స్టేట్మెంట్లో సంతకం పెట్టరా. అసలు పెట్టుకుని వాడితో పెట్టించుకో. రెడ్డి, చెప్తే వినవా? నిన్న రాత్రి నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న అతని తల్లిదండ్రులకి సపోర్టుగా కాలనీ వాళ్ళు అలాగే ఫ్రెండ్స్ ఈ దీక్షలో పాల్గొంటున్నారు. వీళ్ళంతా సూర్యప్రకాష్ నిర్దోషి, ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నారు. సూర్యప్రకాష్ ను విడుదల చేయకపోతే అతని తల్లిదండ్రులు ఎంతకైనా తెగించేలా కనిపిస్తున్నారు. మరోపక్క సిఐ కిషోర్ స్టేషన్ లో ఉన్న సూర్యప్రకాష్ ని ఎవరితోనూ కలవనివ్వటం లేదని తెలుస్తోంది. రెడ్డి, ఏ కేసుకి ఇంత టైం పట్టలేదయ్యా. వాడిని నీట్గా రెడీ చేయి. రేపొద్దున వాడితో పని ఉంది. హంతకుడు హత్యకి ఉపయోగించిన ఆయుధం. రెడ్డి సార్. సాక్షుల్ని పిలువు. రండయ్యా. నమస్తే సార్. పేర్లేంటి? పాండు సార్. సీను సార్. వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకో. ఇక్కడ సంతకం పెట్టండి. హత్య చేసినప్పుడు హంతకుడు వేసుకున్న షర్ట్. ఇతని తరపున వాదించడానికి డిఫెన్స్ లాయర్ వచ్చారా? ఎస్ యువర్ ఆనర్. ఓకే, ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసు వాదించడానికి కొంత టైం ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బండి సూర్యప్రకాష్కి 14 రోజులు కోర్టు రిమాండ్ విధిస్తోంది. మేడం, నన్ను 3 రోజులు సెల్లో పెట్టి బాగా కొట్టారు మేడం. ఆ షర్ట్కి ఆ కత్తికి నాకు ఏ సంబంధం లేదు మేడం. ఇదంతా ఈ సిఐ కిషోర్ ప్లాన్ చేశాడు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. మీ తరపున మీ లాయర్ మిమ్మల్ని జైల్లో కలుస్తారు. మీరేం చెప్పాలనుకున్నారో మీ లాయర్కి చెప్పండి. బండి సూర్యప్రకాష్కి తన లాయర్ని కలుసుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తోంది. కోర్టు నాకు ఇచ్చిన లీగల్ ఎయిడ్ సర్వీస్ కూడా మేనేజ్ చేసి 14 days రిమాండ్ పడేలా చేశారు. రిమాండ్కి వెళ్ళిన మరుసటి రోజు ఒరేయ్ నాన్న, మనకెందుకురా ఏసీ? ఊరుకోండి నాన్న, ఈసారి అండ్లెక్కవంట. ఆ వేడి మీరు తట్టుకోలేరు. తప్పలేదురా. కాన్బట్ సిచ్యువేషన్లో ఈ కేసులో నేనే నిన్ను ఇరికించాను. ఒప్పేసుకుంటే ఏమయ్యేదిరా? 14 years. ఎలాగో మంచివాడివి కదరా. 6-7 yearsలో సత్ప్రవర్తన కింద బయటికి వచ్చేవాడివి. కానీ మీ అమ్మ అయ్యా కాంప్లికేట్ చేశారా. అందుకే కామ్గా సిగరెట్ వెలిగించుకొని అగ్గిపుల్ల మాత్రం వాళ్ళ మీదకి విసిరేశాను. బ్రతికేస్తారేమో అని చిన్న డౌట్ వచ్చిందిరా. మళ్ళీ ఇంకో సిగరెట్, ఇంకో అగ్గిపుల్ల. చంపేశారు భయ్యా. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొట్టానని నా మీద ఇంకో కేసు ఫైల్ చేశారు. మరి ఈ విషయం కోర్టుకు చెప్పాల్సింది కదా భయ్యా. వాడే చంపాడని ప్రూవ్ చేయాలంటే నేను కోర్టుకు వెళ్ళాలి. అదే వాడినే చంపాలంటే ఈ జైలు దాటితే చాలనిపించింది. తప్పించుకోవటానికి 2 సార్లు ట్రై చేశాను. దానికి ఇంకొక సెక్షన్, ఇంకో 2 కేసులు. నాకు అప్పించిన పరమేశ్వర బాబాయ్ ఏమో ఆ 10 లక్షలకు నాకు ఏ సంబంధం లేదు. నేనెవరో కూడా తెలియని వాడేమో ఇతను రాజగోపాల్ గారిని చంపటం నేను కళ్ళారా చూశానమ్మా. అప్పటి నుంచి న్యాయం కోసం కోర్టుకు వెళ్తున్నానో వాయిదాల కోసం కోర్టుకు వెళ్తున్నానో కూడా నాకు తెలియదు. కోర్టు మెట్లు, జైలు గోడలు చూస్తూ సంవత్సరం గడిచిపోయింది. నేను కలవడానికి మీనాక్షి వాళ్ళ నాన్నగారు వచ్చారు. రండి అంకుల్. బాగున్నావా బాబు? మన మధ్య ఇలాంటి రోజు ఒకటి వస్తుందని
నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు వస్తావని. తను ఇంకా నీకోసం ఎదురు చూస్తూనే ఉంది. ఎప్పుడు బయటకు వస్తావో తెలియకుండా ఎంతకాలం అని ఎదురు చూడ్డం. మంచి సంబంధం. అబ్బాయి నీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ విషయం తెలిసి కూడా పెళ్లి చేసుకుంటా అన్నాడు. నిజమే మీనాక్షి, నేను ఎప్పుడు వస్తానో తెలియదు. అసలు వస్తానా రానో కూడా తెలియదు. వచ్చిన జాబ్ నుంచి ఇంటికి రావడానికి, జైలు నుంచి ఇంటికి రావడానికి చాలా తేడా ఉంది. నన్ను ప్రేమించినందుకు నీకు శిక్ష పడకూడదు. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీనాక్షి. నువ్వు అనేదాను కదా, పిల్లలు చెప్పడానికి ఒక కథ ఉండాలని. అవును, ఇప్పుడు అది నీకుంది.